బరుచ్ స్పినోజా చెప్పాడు, దేవుడు వేరే చోట లేడు, దేవుడు ఈ ప్రపంచమే, నువ్వు దేవుడివి. ఈ మాటలు విని మతం అతన్ని తన్నింది, సమాజం అతన్ని వదిలేసింది. బరుచ్ స్పినోజా దేవుణ్ణి తిరస్కరించలేదు, కానీ దేవుడి రూపాన్ని మార్చేశాడు. బరుచ్ స్పినోజా పిలిచిన మొదటి బాంబు, దేవుడు వ్యక్తి కాదు, దేవుడు ఒక శక్తి, దేవుడు ఒక ప్రకృతి. మనము చిన్నప్పటి నుండి విన్నదేమిటి? దేవుడు పైన కూర్చుని ఉంటాడు, మన తప్పులు లెక్క పెడతాడు, పాపం చేస్తే శిక్షిస్తాడు, పుణ్యం చేస్తే స్వర్గానికి పంపిస్తాడు. బరుచ్ స్పినోజా అన్నాడు, ఇది భయం మీద నిలబెట్టిన దేవుడు. నిజమైన దేవుడు భయపెట్టడు, నిజమైన దేవుడు శిక్షించడు, నిజమైన దేవుడు కోపపడడు. బరుచ్ స్పినోజా చెప్పాడు. లాటిన్ భాషలో దేవ్ సివ్ నాచురా అంటే గాడ్ ఈజ్ అ నేచర్. తెలుగులో చెప్పాలి అంటే దేవుడు అంటేనే ప్రకృతి. ఈ చెట్లు పెరుగుతోంది, ఈ నది ప్రవహిస్తోంది, ఈ గాలి ఊపిరిస్తోంది, ఈ సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇవి అన్ని దేవుడి రూపాలు. ప్రపంచంలో ప్రతి విషయం ఒక కారణం వల్లే జరుగుతుంది. అది ప్రకృతి నియమం, దాన్ని మనం మార్చలేం. బరుచ్ స్పినోజా చెప్పిన రెండో పెద్ద విషయం, ఈ ప్రపంచంలో జరిగేదంతా ఒక నియమం ప్రకారం జరుగుతుంది. దేవుడు అనేది నియమం, ప్రకృతి అనేది నియమం. గ్రావిటీ ఎలా పనిచేస్తుందో అదే విధంగా మన జీవితము ఒక కారణం ఫలితం నియమం ప్రకారం నడుస్తుంది. నువ్వు కోపపడితే కారణం ఉంది, నువ్వు బాధపడితే కారణం ఉంది, నువ్వు సంతోషిస్తే కారణం ఉంది. ఏది యాదృచ్ఛికం కాదు. బరుచ్ స్పినోజా చెప్పాడు, మనిషి స్వేచ్ఛ అనేది కారణాన్ని అర్థం చేసుకోవడం. మరియు చాలా మంది చెప్తారు మనసు వేరు, శరీరం వేరు. బరుచ్ స్పినోజా చెప్పాడు, కాదు, మనసు మరియు శరీరం ఒక్కటే. నువ్వు భయపడినప్పుడు నీ శరీరం వణుకుతుంది, మనసు భావన శరీరంలో కనిపిస్తుంది. నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు నీ మనసు కూడా బాధపడుతుంది, శరీరం స్థితి మనసు మీద పడుతుంది. అవి రెండు ఒకే నాణేనికి రెండు వైపులు. బరుచ్ స్పినోజా చెప్పిన మూడో గొప్ప మాట, నిజమైన ప్రేమ దేవుడి పట్ల బుద్ధితో కలిగిన ప్రేమ. అతను దీనిని ఇంటెలెక్చువల్ లవ్ ఆఫ్ గాడ్ అన్నాడు. అంటే నువ్వు ప్రకృతిని అర్థం చేసుకుంటే, నీ స్థానం ఈ ప్రపంచంలో తెలుసుకుంటే నీకు ఒక లోతైన శాంతి వస్తుంది. ఆ శాంతే దేవుడితో కలయిక. దేవుణ్ణి చూసే అవసరం లేదు, దేవుడికి భయపడే అవసరం లేదు. దేవుణ్ణి ప్రేమించాలి అంటే ప్రకృతిని అర్థం చేసుకోవాలి అని బరుచ్ స్పినోజా చెప్పాడు. చివరిగా బరుచ్ స్పినోజా ఫిలాసఫర్ మనకేమి నేర్పాడంటే, దేవుణ్ణి బయట వెతకకు, నీలో వెతుకు, ప్రకృతిలో వెతుకు, అప్పుడు నువ్వు గ్రహిస్తావు. దేవుడు దూరం కాదు, దేవుడు శిక్షించేవాడు కాదు, దేవుడు నువ్వు శ్వాసిస్తున్న ఈ క్షణమే. బరుచ్ స్పినోజా ఫిలాసఫీ ఒక మాటలో చెప్పాలి అంటే, దేవుడు అంటే ఈ అనంత ప్రకృతి, ప్రకృతి అంటే దేవుడు. నువ్వు ఆ ప్రకృతిలో భాగం, అందుకే నువ్వు దేవుని భాగం.